విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ మార్గం తప్పితే ఏం చేయాలి? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్కి వెళ్లే ముందు ఈ కథనం కాస్త కలవరపరచే కలవరపడ గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీ సూచించడం జరుగుతోంది. విద్యార్థులతో లెక్కలు తప్పాడు మ్యాథ్స్ టీచర్ అసభ్య ప్రవర్తనతో చితకబాదారు విద్యార్థుల పేరెంట్స్. కాకినాడ జగన్నాథపురం గంటి మోహన్ చంద్ర బాలయోగి హైస్కూల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులతో మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్ అసభ్య ప్రవర్తనకు దిగాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు విద్యార్థులు. మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్ను చితకబాదారు విద్యార్థుల తల్లిదండ్రులు. టీచర్ను అదుపులోకి తీసుకుని ఠానాకు తరలిస్తుండగా జీప్ను వెంబడించి మరీ కొట్టేశారు. ఆ టీచర్ని తల్లిదండ్రులు చితకబాదేశారు. ఒకసారి విజువల్స్ మీరు చూడండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ మ్యాథ్స్ టీచర్ 2-1-2-2-4 అని చెప్పరా అంటే ఒక అడుగు ముందుకేసే ప్రయత్నం చేశాడు. అంకెలు తప్పు చెప్పడమే కాదు, అంకెలు మార్చే ప్రయత్నం చేశాడు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పట్టుకుని చితకబాదుతున్నారు. విద్యార్థులతో లెక్కలు తప్పాడు మ్యాథ్స్ టీచర్ అసభ్య ప్రవర్తనతో. అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మీరు ఒకసారి విజువల్స్ చూడండి. ఆ పేరెంట్స్ అందరూ పట్టుకొచ్చి, మరి ముఖ్యంగా ఆ విమెన్ మీరు చూస్తే మహిళలకు కోపం కట్టలు తెచ్చుకుంటే ఏ స్థాయిలో ఉంటుంది. ఒక్కసారి ఆ బిడ్డ ప్లేస్లో మన ఆడబిడ్డ ఉంటే సహించగలవా? జుత్తు పట్టుకొని ఉతికారేమో అంటున్నారు ఈ విజువల్ చూస్తున్న వాళ్ళు. ఎందుకంటే ఆ కోపం స్థాయి అలాంటిది. కోపం ఉతికారిస్తూ ఉంటుంది. చక్కగా 1, 2, 3 చెప్పుకోరా అంటే కొంచెం ఓవర్ చేశాడు. ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డోసేజ్ పెంచారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఒకసారి రియాక్షన్స్ చూద్దాం. ఈరోజు ఈ స్కూల్లో ఒక దురదృష్ట సంఘటన జరిగిందని వచ్చిందండి వార్త బయటికి. దాని నిమిత్తం మరి టీచర్స్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా వచ్చేసి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా. అట్లాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత కానీ మనకి విషయాలు తెలియదు. తర్వాత డిపార్ట్మెంట్ చర్యలు కూడా తీసుకుంటాం జరుగుతుంది. అది ప్రస్తుతం లెటర్ ఏం దొరకలేదమ్మా. అంటే ఒక లెటర్ ఒకటి దొరికింది. ఆ లెటర్ లో ఇంగ్లీష్ చాలా బాగా రాశారు అని చెప్తారు. మరి లెటర్ అయితే నేను చూడలేదు. ఇద్దరు పిల్లలు పొద్దున్న సెన్సిటైజేషన్ క్లాస్ అయిన తర్వాత మహిళా పోలీస్కి చెప్పారు స్టాఫ్. దాని ద్వారా సిఐ గారు పిలిపించారు మాస్టర్ అని చెప్పారు. అది మీ అందరూ కూడా తెలుసు. రైట్, అప్డేట్స్ అందించింది మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, అసలు ఎంతకీ ఏం జరిగింది? ఎప్పటి నుంచి ఈ పనికిమాలిన భాగోతం నడిపిస్తున్నాడు? ఎప్పుడు స్కూల్ ముఖ్యంగా సిబ్బంది దృష్టికి వచ్చింది? ఎలా తెలిసింది సంఘటన చెప్పాలి? ఎందుకంటే ఒక కుటుంబ తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు.
ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాకినాడ జగన్నాథపురం సంబంధించినటువంటి జిఎంసి బాలయోగి సంబంధించినటువంటి పాఠశాల ఏదైతే ఉందో పాఠశాలలో ఏదైతే లెక్కల మాస్టర్ శ్రీనివాస్ 6వ తరగతి విద్యార్థులపై అసభ్యకర ప్రవర్తన అయితే ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల ఒక 4 రోజుల క్రితం ఈ యొక్క చిన్నారులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై కూడా కంటతడి పెట్టినటువంటి ఘటన మరవక ముందే ఈ యొక్క 5 రోజుల తర్వాత అయితే మళ్ళీ ఈ విషయం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ అందరి ముందు చిన్నారుల ముందు కూడా కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థులను అయితే ఎంతో చక్కగా చదివించుకునేటువంటి ఈ యొక్క టీచర్లు ఈ విధమైన ప్రవర్తన సరైనది కాదంటూ ఈ యొక్క ఏదైతే కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే సాన్మోహన్ అయితే ఇటీవల చిన్నారులకు సంబంధించిన కార్యక్రమం కూడా కంటతడి పెట్టారు. ఆ కార్యక్రమంలోనే అటువంటి అవగాహన అయితే ప్రతి స్కూల్లో కూడా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మీద నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే ఈ యొక్క ఏదైతే జిఎంసి బాలయోగి పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమం సంబంధించిన జగన్నాథపురం అయితే అవగాహన నిర్వహించారు. అవగాహనలో ఈ యొక్క చిన్న పిల్లలకు సంబంధించిన 6వ తరగతి విద్యార్థులపై ఏదైతే లెక్కల మాస్టర్ ఉన్నారో లెక్కల మాస్టర్ శ్రీనివాస్ చాలా అసభ్యకర ప్రవర్తన అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలను అయితే గుడ్ టచ్ ఏదైతే బ్యాడ్ టచ్ ఉన్నాయో బ్యాడ్ టచ్ ఎక్కడ ఈ యొక్క చిన్నపిల్లలపై ఏదైతే 6వ తరగతి విద్యార్థులు తెలియని వయసు వాళ్ళందరూ కూడా కానీ వాళ్ళనైతే ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తూ తాకరాని చోట తాకుతూ ఈ విధమైనటువంటి అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఘటన అయితే ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారులు ఎన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే సంబంధించినటువంటి విషయం ఇంటి వద్ద చెప్తే మాత్రం మీకు టీసీ ఇచ్చి పంపించేస్తాం, అలాగే మిమ్మల్ని అయితే ఈ యొక్క స్కూల్ నుంచి పంపించేస్తాం, మీకు చదువుకునేందుకు లేకుండా చేస్తానని ఈ విధంగా కూడా తను ఈ విధంగా బిహేవ్ చేసిన తర్వాత కూడా తనపై ఈ విధంగా మాట్లాడడం అన్ని కూడా అంటే స్కూల్ సిబ్బంది కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు ఏం చెప్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఈ పనికి మాలిన బాగోతో నడిపిస్తున్నాడట? సచిన్ అయితే కొన్నాళ్ళ నుంచి అయితే జరుగుతుంది. కానీ ఎందుకంటే తను పిల్లలు అందరూ కూడా 6వ తరగతిలోకి వచ్చారు. అందరూ కూడా తెలియని వయసు అంటే తను కొన్నాళ్ళ నుంచి కూడా మిస్బిహేవ్ ఉండొచ్చు. కానీ ఇక చిన్నపిల్లలు వీళ్ళు 6వ తరగతి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ కూడా మీకు ఈ విధంగా ఇంటికి వద్ద చెప్తే మాత్రం మిమ్మల్ని అందరూ కూడా టీసీ ఇచ్చి పంపించేస్తారని ఎప్పుడైతే చెప్తున్నారో అందులో ఒక చిన్నారైతే తన తల్లిదండ్రులకైతే చెప్పింది. తల్లికి చెప్పిన నేపథ్యంలోనే ఇది ఒక్కొక్కటిగా ఉదంతం అయితే బయటకు వచ్చింది. దీంట్లో కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు స్కూల్లో అవగాహన అయితే కాకినాడ సంబంధించినటువంటి సిఐ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక కానిస్టేబుల్కి మొత్తం జరిగిన విషయం అంతా చెప్పిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా బయటకు వచ్చి మొత్తం ఈ యొక్క ఏదైతే రామకృష్ణ అయితే ఈరోజు మొత్తం స్కూల్ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క పాఠశాలకు చేరుకుని నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ మాస్టర్ తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ అతను పట్టుకుని వెంటాడే లోపే పోలీసులు కూడా అక్కడ చేరుకుని ఆ యొక్క జీప్లో పోలీస్ స్టేషన్ తరలిస్తున్న జీపుని వెంటాడి కూడా అతన్ని పట్టుకునేటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అతను దాడికి దిగుతున్న నేపథ్యంలో పోలీసులు వెంటనే అక్కడ చేరుకుని వాళ్ళంతా కూడా అతన్ని పోలీసుల సమక్షంలోనే స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఏదైతే డిఈఓ ఉన్నారో డిఈఓ రమేష్ కూడా దీనిపై విచారణ చేపట్టారు. దీనిపై పూర్తి విచారణ చేసిన తర్వాత అతనిపై చర్యలు తీసుకున్నారు. తల్లిదండ్రులు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా ఆ వ్యక్తికి సంబంధించి ఎటువంటి శిక్ష విధించాలండి? ఒక్కసారి ప్రకాష్ మీరు ఎల్లోనే ఉండండి. కొన్ని వందలాది మంది ఈ స్టోరీ చూస్తున్నారు. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ రియాక్షన్ ప్రభుత్వాలు అంటే స్థానిక ప్రభుత్వాల వరకు కాదు, జాతీయ స్థాయిలో గలమెత్తే ప్రయత్నం జరగాలి. ఎందుకు నేను అంటున్నాను ఈ మాట అంటే కనుక ఇలాంటి సాడిస్టులు, ఇలాంటి ఇడియట్స్, బహుశా ఈ పదం ఉపయోగించినందుకు కొంతమందికి కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకంటే గురువు అంటే 2 చేతులు పెట్టి ఇలా దండం పెట్టాలంటారు. కానీ ఇలాంటి చూస్తే ఇలా చేతులు వచ్చి కొట్టాలనిపించేట స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇది ఆ విషయం ఒక్కసారి చూడండి. అక్కడ కొట్టేంత స్థాయికి వెళ్ళిపోయారు పేరెంట్స్. అంటే ఎక్కడ పోతున్నాం మన సమాజం? పిల్లల్ని చదువుకోవడానికి కూడా పంపించుకునేంత సేఫ్ ప్లేస్ లేదా మనకి? ఇటువంటి క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. ఒకసారి మీరు గలమెత్తే ప్రయత్నం చేయండి. కుదిరితే ఇటువంటి వార్తలు ఏ ప్లాట్ఫామ్ మీదైనా కానీ 10 మందికి షేర్ చేయండి. మీకు వచ్చిన భాషలో 10 మందికి పంపించే ప్రయత్నం చేయండి. రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇటువంటి వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు పడాలి. ఎందుకంటే పిల్లల్ని వారు విద్యాబుద్ధుల్ని చదువుకోవడానికి వస్తారు మన దగ్గరికి ఒక 4 విద్యార్థులు వచ్చారంటే దట్టు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, చిన్న ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఆ స్పాట్ ఆడియో అలాగే ఉన్నాయండి. నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే కనుక పేరెంట్స్ కట్టలు తెంచుకుంటే కోపం అలా ఉంటుంది.
ఒకసారి చూడండి, ఇలాంటి ఇలాంటి అసలు టీచర్స్ అంటే టీచర్ పలు తీసి పాడేస్తున్నారు ఇలాంటి ఫస్ట్. ఒకసారి స్పాట్ ఆడియో విందాం, అక్కడ ఏం జరుగుతుందో. ఒకసారి విజువల్స్ మీరు చూస్తారు, పేరెంట్స్ కోపం కట్టలు తెంచుకుంది అక్కడ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 10ల సంఖ్యలో పేరెంట్స్ ఒక వ్యక్తిని పట్టుకొని చితకబాదడానికి సిద్ధమైపోయారంటే వాళ్ళ ఆగ్రహం ఏ స్థాయిలో